ప్రైజ్ ద లార్డ్. మీరు సరైన భక్తి చేస్తున్నారు. అన్ని విషయాల్లో దేవుని దృష్టికి అంగీకారయుక్తంగా జీవిస్తున్నారు. అయినా సరే మీ చుట్టూ ఉన్న చెడ్డవారు, దురాలోచనలు చేసేవారు, అరే అసలు నీ మైండ్ ఏంట్రా ఇలా ఉంది, ఇంత నీచంగా ఆలోచిస్తున్నావు, నీచంగా ప్రవర్తిస్తున్నావు అని మీరు కొంతమంది గురించి అంటారు, మాట్లాడతారు కదా. అలాంటి వారు, చెడ్డవారైన వారు బాగానే వర్ధిల్లిపోతున్నారు. తమ మార్గాల్లో వాళ్ళు వంకర మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటారు కదా. వాళ్ళు బాగానే సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. బట్ నేనెందుకు ఇలా ఉండిపోయానని మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ దేవుని వాక్యం చెప్తుంది, చెడ్డవారు, దురాలోచనలు యోచన చేసేవారు, వారి మార్గాలు వర్ధిల్లిపోతున్నప్పుడు వారిని చూసి నువ్వు వ్యసనపడొద్దు అంటుంది. మనం దేవుణ్ణి నమ్ముకున్నాము కానీ రోజు ప్రార్థన చేస్తాము కానీ ఒకవేళ మన మార్గాల్ని దేవుడికి అప్పగించడం లేదేమో. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఒక డ్రైవింగ్ సీట్‌లో ఒక వ్యక్తి కూర్చున్నాడు, పక్కన మనం కూర్చున్నాము. మనం ఏం చేస్తామంటే, ఆ డ్రైవ్ చేసే అతను తనకొక వ్యూ ఉంటుంది. ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అనేది. అలా కాకుండా నువ్వు అలా చేయి, ఇలా చేయి అని చెప్తే తను చేయలేడు కదా! డ్రైవింగ్ కన్‌ఫ్యూజ్ అయిపోతాడు కదా! అలాగే మనము కూడా దేవుడిని ఆ డ్రైవింగ్ సీట్‌లో కూర్చోపెడతాం. నా జీవితాన్ని నడిపించమని అడుగుతాం కానీ, మనమే నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం అనమాట. కానీ వాక్యం చెప్తుంది, నీవు దేవుని యందు నమ్మిక ఉంచుకొనుము, నీ మార్గములు ఆయన చేతికి అప్పగించుకొనుము. అప్పుడు నువ్వు ఏది నమ్మిక లేకుండా ఏమాత్రం సందేహం లేకుండా నీ పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మకముంచి నువ్వు నీ మార్గాలను ఆయనకి అప్పగించుకుంటే ఆయన నీ మార్గములను సరళపరుస్తారట. నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తారట. ఎందుకంటే దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు కదా. అలాగే తగిన కాలమందు మనం అనుకుంటాం, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలా వ్యసన పడుతూ వాళ్ళని చూసి బాధపడుతూ నేను ఇంకా ఇలా బ్రతికి ఏం ఉపయోగంలే అని అనుకుంటాం కదా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. వారిని చూసి వ్యసనపడి నీ లైఫ్ నువ్వు మార్చుకోవద్దు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, నీ మార్గంలో ఆయనకి అప్పగించుకొనుము. ఆయనను బట్టి నువ్వు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్.